అయితే యాక్చువల్‌గా నిఖిల్ విన్నర్ అయ్యాడు కదా! సో, అంటే ఏమనిపించింది నిఖిల్ విన్నర్ కింద చూసిన తర్వాత? అంటే మీరు ఉండాల్సిన ప్లేస్‌లో అతను ఉన్నాడని అనిపిస్తది ఆబ్వియస్‌గా. యాహ్! అది డెఫినెట్‌లీ. కాకుండా ఇంకేమనిపించింది? ఏమీ అనిపించలేదు. హ్మ్. నేనే అక్కడ ఉండాలి అనిపించింది. అనిపించింది. ఎందుకంటే నేనే విన్నర్ అవ్వాలి అనే ఆశ ఉండేది. హ్మ్. హ్మ్. ఆహ్, కానీ నేను విన్నర్ కాలేను. హ్మ్. అంతే. ఆశకు తగినట్టు ఆడాను అనుకుంటున్నారా మీరు? హ్మ్. ఆడాను అనుకుంటున్నారా? హ్మ్. ఎక్కడ మీకు మీ పరంగా గేమ్‌లో గాని, లేదంటే డిస్కషన్స్‌లో గాని ఎక్కడ తగ్గినట్టు ఏమనిపించలేదా? నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ చేసినట్టే అనిపించింది. అది ఎక్కువ అట్‌లీస్ట్ తగ్గినట్టు ఎక్కడ లేదు. ఎక్కడ తగ్గలేదు నేను. ఒక్కో తగ్గేదే లేదు. అవును. ఒక్కోసారి ఎక్కువ చేసినా కూడా ప్రాబ్లమ్ అవుతది కదా! బట్ నేను జనరల్ గా బయట ఎలా ఉన్నానో, హ్మ్. నేను ఇంట్లో నార్మల్ గా ఏమి లేనప్పుడు కూడా 1000% ఎనర్జీలో ఉంటా. యెస్. యెస్. అండ్ సేమ్ బిగ్ బాస్ లో కూడా ఉన్నా. హ్మ్. సో ఐ ఐ కెన్ ప్రౌడ్లీ 1000% సాటిస్ఫాక్షన్ తో చెప్పుకోవచ్చు నేను నాలా ఉన్నా. హ్మ్. అదే మీలా ఉన్నారు. అయితే ఇక్కడ వస్తున్న ఒకటేంటంటే నిఖిల్ ఎప్పుడైతే విన్నర్ అయినప్పటి నుంచి కన్నడ తెలుగు బిగ్ బాస్ తీసుకొచ్చి కన్నడ వాళ్ళని ఎలా విన్నర్ చేస్తారనేది ఒకటి ఉంది. ఆల్రెడీ గౌతమ్‌కి ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నా కూడా కావాలని చెప్పి నిఖిల్‌ని అంటే వైల్డ్ కార్డ్ కింద వెళ్ళాడు కాబట్టి గౌతమ్‌ని పక్కన పెట్టి నిఖిల్‌కి ఇచ్చారని ఒకటి ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? యాక్చువల్‌గా బయట విపరీతంగా నడుస్తుంది. అంటే ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటే అది ఓకే. బట్ సో ఇప్పుడు నిఖిల్ ఒక 4 ఇయర్స్ నుంచి ఏ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, ఏ సీరియల్స్ చేస్తున్నారు, తెలుగు ఆడియన్స్ చూస్తున్న ఇప్పుడు ఆయన చేసిన కొన్ని సీరియల్స్ మొత్తం వాళ్ళు ఏ భాషలో చూస్తున్నారు, నిఖిల్ షోలో ఉన్నప్పుడు ఏ భాషలో మాట్లాడారు, అన్ని తెలుగువే. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇంట్లో ఏం మాట్లాడుకున్నారు అనేది సంబంధమే లేదు. ఇప్పుడు షోలో మొత్తం గేమ్స్ ఇస్తారు, టాస్క్ ఇస్తారు, ఆయన ఆడారా? ఆడారు. ఇప్పుడు మొత్తం నిఖిల్ గురించి పక్కన పెట్టేసి మొత్తం ఈ కే బ్యాచ్ అనేది వచ్చింది. నేను నా మదర్ టంగ్ తమిళ్, నేను కన్నడిగా కూడా కాదు. నేను ఐ వర్క్డ్ ఇన్ కన్నడ. ఇప్పుడు నేను తెలుగులో ఎలా పనిచేస్తున్నాను, నేను తెలుగులో పనిచేస్తున్నాను అనేసి తెలుగైట్ అంటారా? లేదు. అలానే కన్నడలో పనిచేశాను, కన్నడిగా అయిపోను. నా మదర్ టంగ్ తమిళ్. సో నేను ఇంట్లో తమిళ్ మాట్లాడతా. సో మళ్ళీ అలా చూస్తే నేను కే బ్యాచ్ కూడా కాదు, నేను వేరేదో టీ బ్యాచ్, సెకండ్ టీ బ్యాచ్, నేను 3వ బ్యాచ్ లో ఉన్నా. సో నాకు ఈ బయటకు వచ్చి ఈ కే బ్యాచ్ టీ బ్యాచ్ ఇలా జరిగింది అని తెలిసినప్పుడు చాలా కోపం వచ్చింది. ఎవరు స్టార్ట్ చేశారో గానీ అస్సలు బుద్ధి లేదు. హట్టెందుకు, కోపమే, బుద్ధి లేదు ఇలాంటి ఇది స్టార్ట్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే షోలోకి వెళ్ళి మేము పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము తెలుగులో ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. నేనైతే హైదరాబాద్ లోనే పెరిగాను, 5th స్టాండర్డ్ దాకా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికే వచ్చేసాను. నేను గట్టిగా నేను తెలుగు అమ్మాయిలానే నేను నన్ను చూసుకుంటా. షోలో కూడా గట్టిగా అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా మదర్ టంగ్ ఏమున్నా తెలుగులోనే మాట్లాడారు, తెలుగులోనే ఎంటర్టైన్ చేశాము, ఇచ్చిన టాస్క్ ఆడాము, నామినేషన్స్ చేశాము, ఫ్రెండ్షిప్స్ రిలేషన్షిప్స్ చేసుకున్నాము. అండ్ అక్కడ మమ్మల్ని మీరు ఇక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చారు ఏం చూడలేదు. ఇండివిజువల్ గా ఈ పర్సన్ లో టాలెంట్ ఉంది తీసుకొచ్చేద్దాం అనేసి తీసుకొచ్చారు. మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాము. అక్కడ మేము ఇంట్లో ఏం మాట్లాడతాం అనేది ఏముంది అక్కడ, మ్యాటర్ ఎందుకు అది? మీరు చూస్తున్న భాష, నేను మాట్లాడుతుంది మీకు అర్థం అవుతుందా? ఇది తెలుగునేనా? ఇది తెలుగు ఉన్నప్పుడు, నేను తెలుగు షోలో ఉన్నప్పుడు నేను ఎక్కడి నుంచైనా రాని మీకోసం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అంతే, అదే క్వాలిఫికేషన్. ఇప్పుడు అలా అంటే నేను తమిళ్ బిగ్ బాస్ మాత్రానికే వెళ్ళాలా? నేనిక్కడ కష్టపడి ఎంటర్టైన్ చేస్తుంది ఎవరిని? ఈ భాషలో మాట్లాడుకుని ఎంటర్టైన్ చేస్తుంది ఎవరిని? తెలుగు వాళ్ళని. సో నేను ఇంట్లో మాట్లాడే భాష మ్యాటర్ అవ్వదు అని నా అభిప్రాయం. సో అలా చెప్పిన వాళ్ళకి నేను అదే చెప్పాలనుకుంటున్నా, మేము కూడా చాలా గట్టిగా ఈ భాష నేర్చుకుని మీకోసం ఇది చేసాము. సో ఇలా సపరేట్ చేయకండి, బ్యాచ్ అది ఇది అలా సపరేట్ చేయకండి. ఇప్పుడు దేశంలో
ముందు అంత రిలీజన్ మీద చేసేవాళ్ళు. ఎస్ ఎస్ ఇప్పుడు ఇంత చిన్న దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్ లో. అది మాకెందుకు ఈ భాష గొడవలు ఎందుకు? ఎస్ ఎస్ అందరం ఒకరిలేదా ఉందాం. నా కోపం వస్తుంది, మీకు కూడా కోపం అవును వస్తుంది. అవును అవును నేను ఇంట్లో మాట్లాడేది దీనిలో సంబంధం లేదు. నేను అవును. ఇంట్లో మాట్లాడేది కన్నడ అంటే నేను ఆడే విధానం మారిపోదు, అవును మీరు ఆడే విధానం మారిపోదు. మారిపోదు, అవును. సో అది ఇలాంటి రియాలిటీ షోలో మ్యాటర్ అవ్వదు అని నా అభిప్రాయం. ఇంకోటి, ఇప్పుడు ఓటింగ్ ది ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే అడిగే వాళ్ళు బయట పెట్టరు కదా, వాళ్ళు ఓటింగ్ బయట పెడితే. ఆహా, అంటే proof ఎవరు లేదు. గట్టిగా కన్విక్షన్ తో చెప్తున్నారు వీళ్ళు యాక్చువల్లీ విన్నర్ కాదు, వేరే వాళ్ళు విన్నర్ అది అనేసి. నేను ఎవరిని డిఫెండ్ చేయట్లేదు, నాకు సంబంధమే లేదు. అసలు నాకు మీరు నేను విన్ అవ్వాలి. నేను విన్ అవ్వకపోతే ఎవరు విన్ అయితే కూడా నేను పర్సనల్ గా ఎందుకు తీసుకుంటా? ఎస్ 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 నాకు నేను విన్ అయితే నాకు సంతోషం వస్తుంది. కానీ వాళ్ళు విన్ అయ్యారని నాకు వాళ్ళ నలుగురు ఉన్నారు, నేను విన్నర్ కాకపోతే ఆ నలుగురిలో ఎవరో ఒకరు ఎవరు అవుతారు. అవుతారు, అవును. సో మా ప్రకారం ఏంటి, ఆడియన్స్ వేరే ఎవరికో ఓట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అయ్యారు. మీకు సాలిడ్ గా హార్డ్ కోర్ ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంటే ఇలాంటిది మాట్లాడండి. ఎందుకంటే నా ఫ్యాన్స్ కూడా వచ్చి చెప్పొచ్చు, ప్రేరణ యాక్చువల్లీ ఏం తక్కువ చేసింది, ఆమెకు చాలా సపోర్ట్ చేసాం మేము, ఆమెనే టాప్, కానీ వాళ్ళు ఇవ్వలేదు చూడండి అనేసి. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ Yes. అంటే actually గా వాళ్ళు రావాలి అనుకుంటారు. అది కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు 5 మంది ఫ్యాన్స్ ఉన్నారు. బట్ కాకపోతే ఏంటంటే టాప్ 2 అనేది ఫస్ట్ నుంచి కూడా అఫీషియల్ పోల్స్ తీసుకున్నాను. అన్నిటిలో కూడా టాప్ 2 అనేది వీళ్ళిద్దరే వస్తున్నారు కాబట్టి ఎవరైతే గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారో కొంతమంది వాళ్ళు చెప్తున్నా ఇది, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరికి రిలేషన్ కాదు. స్టార్ మాలో ఉన్న వాళ్ళు నిఖిల్ వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు కాదు. ఇన్ఫాక్ట్ ఇలా అనుకుంటే గౌతమ్ తెలుగువాడు, మీరు అది తీసుకురావాలంటే నిఖిల్ కన్నడ వాడు. స్టార్ మా వాళ్ళెందుకు బయట వాడికి ఒక బయస్ చేస్తారు? బయస్ అనేది లేదు, వాళ్ళు కూడా అలా చూసుకోవట్లేదు. ఇది లాంగ్వేజ్ సంబంధించి కాదు, లేకపోతే వైల్డ్ కార్డ్ సంబంధించి కూడా కాదు. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ పర్సన్ కి ఇవ్వకూడదు అంటే వైల్డ్ కార్డ్ కాన్సెప్టే ఎందుకు పెడతారు? స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళనే కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోతారు. సో వైల్డ్ కార్డ్ అనే కాన్సెప్ట్ కూడా వేస్టే వాళ్ళకి ఇవ్వకపోతే. సో నా ప్రకారం మేము ఎంత ఎక్కువ ఆలోచిస్తామో మాకు ఎప్పుడూ టీం నుంచి నంబర్స్ రావు. సో మేము ఊరికి ఇలా గాల్లో అనుకోవచ్చు అంతే, వీళ్ళకి ఇంత వచ్చింది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు. కానీ హార్డ్ కోర్ ప్రూఫ్ తో ఎప్పుడు గట్టిగా నిజం లాగా చెప్పలేము. సో ఏది జరిగిందో దాన్ని యాక్సెప్ట్ చేసి వదిలేయటం అంతే.